అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవలే మనకి ఒక బాధ్యత ప్రభుత్వం లేకుండా ఇవ్వడంతో సమస్యలపై సమస్యలు పెరుగుతూ వచ్చాయి. అది ఒక సమస్యగా తయారైంది. అది మర్చిపోలేము, మనం ఆ తప్పులు మళ్ళీ జరగకూడదు. లేకపోతే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇప్పుడు మన నీతి ఆయోగ్ రిపోర్ట్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 14 లక్షల మంది పిల్లలకి మన ఆంధ్ర రాష్ట్రంలో బడులు లేకుండా చేశారు. అంటే భవిష్యత్తు మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 30 చిల్లర రాష్ట్రాలు ఉన్నాయి. ఓన్లీ స్టేట్ అయితే ఇప్పుడు మీ ప్రెస్ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ వెళ్ళిపోతుంది? స్కామ్స్లో వెళ్ళిపోతున్నాయి. మనం రోజు న్యూస్ పేపర్స్ చూస్తే ఇప్పుడు స్కామ్స్ బయట పెట్టకూడదని కాదు, ఏందైతే అది కూడా ప్రజలకి తెలియాలి. మళ్ళీ ఆ భవిష్యత్తులో ఆ తప్పులు జరగకుండా ఉండాలి. ఇది ముఖ్యం మనకి. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మీలోనే కొందరు నన్ను అడిగారు, ఏంటి ఇంత వర్షం పడింది ఇంకా చల్లారు లేదని. మీకు ఎలా కనిపిస్తుందో నాకు ఐడియా లేదు, కానీ ఇక్కడ కూడా ఒక స్కామే. అయితే ఈ స్కామ్ ఏంటి? సముద్రంలో కాకి రెట్టాలాగా అయిపోయింది. ఎవరి దృష్టి అక్కడ రాలే. 1,60,000 హెక్టర్లు అటవీని నరికేసాం. బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇంత నష్టము ఏ ప్రభుత్వంలో జరుగుండదు. మీరేదో 40,000 ప్రాణాలు అనుకుంటున్నారు, ఏదో ఈ లిక్కర్ స్కామ్. ఆ చట్టంలో ఈయనే ఉంది, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ చట్టాలా? అక్కడ పాటించలేదు, ఇక్కడ కూడా పాటించలే. అందుకోసం ఇవన్నీ ఆ డేట్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. మనం ఏంటంటే ప్రోగ్రెసివ్గా ఉండి రావాలి. పెత్తనాలంటే ఏమనుకున్నారంటే ప్రజాప్రతినిధులు గేట్కి తాళాలు వేసి జేబులో పెట్టి అక్కడ కూర్చుంటే పెత్తనం అనుకుంటే ఇంకా ఏమనుకోవాలి? ప్రజాప్రతినిధికి చట్టాలు ఉన్నాయి, గౌరవించే ధర్మం అందరికీ ఉంది. కానీ దానికి ఓ లిమిట్ ఉంటుంది. అసలు అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడం మంచి పని కాదు. ఇప్పుడు దాని నుంచి మనం ఎప్పుడు బయటపడతామో ఎదురు చూస్తున్నాం మేము. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా. అసలు జీతాలు ఉప్పుకి కొంచెం విశ్వాసం ఉండాలి. జీతాలు ఒకటే పుచ్చుకోవడం మా ధర్మం, ఇంకా పని చేసే ధర్మం లేదా? మనకి ధర్మాలు మనం అందరూ పాటించాలి. మా వాళ్ళు ఇక్కడ ధర్మాన్ని పాటించారు కనుక ఈరోజు ఆనందంతో మీకు చూపించగలుగుతున్నాం. ఇన్ని సంవత్సరాలు చేయలేని విషయం. ధర్మాన్ని పాటించడం మన అందరి ధర్మం. మన భవిష్యత్ మన చేతులు తీసుకుని మనం కృషి చేయడం మన ధర్మం. ఇప్పుడు ఇక్కడ కష్టపడిన వాళ్ళందరికీ మా అభినందనలు. ఎందైతే ఇది మా కుటుంబం ఎందుకు చేసింది? భావి తరాలు పిల్లల కోసం చేసింది.
ఇది ఒకటి కాదు, చాలా విషయాలు చేశారనుకో భవిష్యత్ కోసం. ఆ భవిష్యత్తు నాశనం చేయడము జరగకూడదు. మీరు డిసగ్రీ అవ్వచ్చు, మాలాంటి మనుషులకి ఇంటికి పంపించుకోవచ్చు, అది వేరే కథ. మేము కాదని అనము, అది మీ ఇష్టం. కానీ భవిష్యత్కి అడ్డు తగలడం అది మంచి పని కాదు. ఇప్పుడు మన విజయనగరమే నియోజకవర్గం తీసుకుంటే 5 స్కూల్స్ ఎత్తేసారు. ఇక్కడ అట్లీస్ట్ ఆ ఫీజు కట్టే వాళ్ళకి ప్రైవేట్ ఇది ఉంటుంది. ఇప్పుడు ఇవాళ పొద్దున్న పాపం సంధ్యరాణి వచ్చింది. ఆ సాలూరులో 26 స్కూల్స్ మూతపడ్డాయి. ఆ పిల్లలు ఏ కొండ దిగాలి, ఏ కొండ ఎక్కాలి? అక్కడ 26 స్కూల్స్ కట్టడానికి ఎంత టైం పట్టింది? ఒక సూపర్ ఎఫిషియెంట్ అనుకో కొంచెం తక్కువ టైం పడుతుంది, కానీ టైం పడుతుందా? ఈ లోపల పిల్లలు అలా ఉండిపోరు కదా, పెరుగుతారు, నిరక్షరాస్యతను పెంచుతారు. నాకైతే ఆశ్చర్యం వేసింది ఆ కౌన్సిల్లో ఉన్న ఆ స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే. మనకి నాగరిక ప్రపంచంలో ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం, ఈ రెండు అందరు చూస్తూ ఉంటారు. ఈ రెండు పాటించలేని దుస్థితి ఉంటే మనం నాగరిక ప్రపంచం అనిపించు. మా అదృష్టం ఇవాళ కొందరు మిత్రులు కూడా వచ్చారు, చూస్తున్నారు, మా వాళ్ళందరినీ అభినందిస్తున్నారు. మా ఎంపీ గారు వచ్చారు, శివాజీ మాజీ ఎమ్మెల్యే వచ్చారు. ఆయన కూడా రిటైర్డ్ నాలాగే, బట్ నాట్ టైర్డ్. సో రావడం మంచిదే, సంతోషంగా ఉంది. సంధ్యారాణి కూడా అన్నారు, మాకు ఆ రోజులు గుర్తొస్తుంది, మేము ఇక్కడ చదువుతున్న రోజులు. సో మనకి జీవితాలు, ఈ కోటకి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర నుంచి మనం స్ఫూర్తి తీసుకొని భావితరాల కోసం కృషి చెయ్యాలి. అది నాకు ముఖ్యమైన విషయం. అది చేయమని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటా, మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తా. మీరు కూడా ఈ మోటివేషన్లో మీరు కూడా అందరూ కూడా ఒక భాగస్వాములు అవుతే మాకు సంతృప్తి పెంచిన వాళ్ళు అవుతారు. అలాగ వస్తారని నేను ఊహిస్తున్నాను. మీరు అది ఒకసారి చూడండి. ఆ గ్యాప్స్, ఇలాంటి గ్యాప్స్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే కోర్ట్స్ కూడా ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా రాతక గ్యాప్ 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 అంటే రాజ్యాంగాన్ని, చట్టాల్ని, మన హైకోర్టు ఆర్డర్స్ని ఎవరికి నష్టమండి? మన పిల్లలకి నష్టం. ఆ సమయాన్ని మళ్ళీ తీసుకురాలి. అయితే మనం ఇప్పుడు కరెక్ట్ చేస్తే భావి తరాలకి ఇబ్బంది లేకుండా పూర్వీకుల ఆలోచనని ముందు తీసుకెళ్ళడానికి అవకాశం కలుగుతుందని. నాకైతే ఇంకో సంతోషం ఏంటంటే అమ్మవారి పండుగ వస్తుంది. పోయిన సంవత్సరం అమ్మవారి పండుగ చూస్తే ఎంతో మంది ఇక్కడ అడుగు పెట్టారు ఈ కోటలో. మీరు కూడా కొందరు పెట్టుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది, ఇవన్నీ జరిగాయి. సో అలాంటి ఆనందమైన ఇవి మనం చూడాలని, ఇవన్నీ ప్రజలకి భవిష్యత్ పనికి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీరందరూ వచ్చి ఈ శ్రమని ఆస్వాదించినందుకు మీకు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, దయచేసి ఫాల్ట్ ఫైండింగ్ అనుకోకండి.
ఎందైతే అది చేస్తే ఇలాంటి మనకి సమస్యలు వచ్చేటప్పుడు మనము విజయాల్లో మన అహం పెంచకూడదు, అపవిజయాల్లో ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఆ పాఠాన్ని నేర్చుకోము అనుకున్నంటే మన భవిష్యత్తు మనమే నాశనం చేసిన వాళ్ళు అవుతాం. అలా కాకుండా ఆ పాఠాలంతా నేర్చుకుంటూ మనం మళ్ళీ ఆ తప్పులు జరగకుండా చూడడానికి మనం అందరు కలిసి పని చేద్దాం. మా పిల్లలు సరదాగా ఉంది, వారు ఇవాళ వచ్చి అన్నిట్లో పాల్గొనడం కొందరు. ఇప్పుడు ఇది కలకల మళ్ళీ ఆడుతుందని, మళ్ళీ మన విజయనగరానికి కోట పనికి వస్తుందని, ప్రజల భవిష్యత్ గురించి పనికి వస్తుందని ఆ దేవుడు ఆ కర్ణించాలని నా ప్రార్థన. అది జరుగుతుందని నమ్మకం. మీరు కూడా మంచిని ప్రోత్సహించండి, చెడ్డ ఉంటే నిర్భయంగా ఖండించండి. మళ్ళీ మొహమాటాలు వద్దు. ఈ మొహమాటాల వల్లే మనం చాలా దెబ్బ తినున్నాం ఇప్పటికే. అలాగా ఆ దెబ్బలు మళ్ళీ తట్టుకోలేని పరిస్థితి తీసుకురాకండి. సో మీతో అదే అపీల్ చేస్తున్నా. ఇక్కడ కష్టపడిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఇది మాలో ఆనందం. ఇప్పటికీ ఈరోజు ఇక్కడ పాత మూర్తి మాల్ చూస్తే ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతము మా పుట్టినప్పుడు మా ఇల్లు అనుకోవచ్చు. నేను నా చెల్లి, మా ఇద్దరికి మహా ఆనందం. ఇప్పుడు చూస్తే యాక్టివిటీ చూస్తే వారు కూడా వచ్చారు. మాకు ఆనందం ఇచ్చినందుకు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మధుర స్మృతులు మా జీవితాల్లో మాతో ఉండిపోతాయని అనుకుంటాను. మాకు ఎక్కడున్నా మాకు ఆ ఆనందం ఉంటుందని నేను అనుకుంటూ, మీరందరూ సహకరించి ఈ మన అందరి భవిష్యత్తు కోసం మనం కలిసికట్టుగా కృషి చేయాలి. ఇది మా అభిప్రాయం. ఎడ్యుకేషన్ కోసం మీరు ఫ్యామిలీ చూశారు, గతంలో ఉండేటటువంటి చిన్న లోపాలు కూడా చూస్తున్నారు. ఏ విధమైనటువంటి సంస్కరణలు మీరు కోరుకుంటున్నారు? మనకి సింపుల్. గురిజాడ ఏమన్నారు? దేశాన్ని ప్రేమించమన్నారు, మంచి అన్నది పెంచమన్నారు. అంతే కదా? ఏ పిల్లవాడిని అడుగు ఇక్కడ దేశం అంటే ఏంటి, ఎంతవరకు చెప్పారు? ఉట్టి మాటలు గట్టి పెట్టు, గట్టి మేల్తల పెట్టుబోయి. ఇప్పుడు ఉట్టి మాటలకు మనం పరిమితం అవ్వడం మాకు బాధాకరంగా ఉంది. దాని నుంచి మనం పని చేద్దాం. మీరు ఏదైనా ప్రయత్నించినప్పుడు రెండు అవ్వచ్చు. మీరు సక్సీడ్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రయత్నమే చేయకపోతే మీరు సక్సీడ్ అయ్యే ప్రశ్నే లేదు. అయితే సక్సెస్లో నేను అదే అంటున్నాను, అహం పెంచుకో. ఫెయిల్యూర్లో నిరుత్సాహపడి పని మానేకు. ఫెయిల్యూర్లో ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి మనం అందరూ కలిసికట్టుగా ప్రయత్నించాం, అధిగమించడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఈ కోట అనేసరికి ఇది ఏ కుటుంబంది కాదు, మన విజయనగరం భవిష్యత్తు, మన చరిత్ర దీంతో ముడి చుట్టుంది. ఆ చరిత్ర నుంచి మనం స్ఫూర్తి తీసుకుని ఈరోజు కష్టపడాలి భావితరాల కోసం. చరిత్రలో నివసిస్తే నువ్వు బోర్డు తగలవచ్చుకోవచ్చు, నేను గొప్పవాడని, అందరు నవ్వుతూ ఉంటారు. మీరు వెళ్తూ ఉండవచ్చు, నేను గొప్ప మనిషి అని. అది కాదు ప్రశ్న. గొప్పతనం చెయ్యాలి, మనం అందరు కలిసి కృషి చేయాలి. కొన్నిట్లో సక్సీడ్ అవుతాం, కొన్నిట్లో ఫెయిల్ అవుతాం. గాబరా పడకూడదు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ధైర్యంతో వెళ్ళాలి.
ఒక క్లారిటీతో మనం అందరు ముందు వెళ్ళాలి. ఇటీవలే మన దేశానికి మన సైంటిస్ట్ ఒక మార్గం చూపించారు. దాంతో తోడు మన ఆర్మ్ ఫోర్సెస్ డిసిప్లిన్గా పనిచేశారు. మన పొలిటికల్ సిస్టమ్ క్లారిటీ ఇచ్చింది. ఆ పొలిటికల్ సిస్టమ్ మేము క్లారిటీ ఇవ్వకుండా ఉండుంటే పాకిస్తాన్ ఆర్మీ అలాగా అవుతుంది. మనకు సమస్య ఎక్కడుంది? దేవుడు మనకు అందరికీ ఆలోచించే శక్తి ఇచ్చాడు. మీరు వినియోగించుకోండి. మీ ఆలోచన వినియోగించుకుని నిర్ణయానికి రండి. మనం అందరు కలిసి బాగుపడతాం. మా ఆలోచన ఎక్కడ ఉంది మేము కనుక్కుని వస్తాం నాయన ఉండు అని ఆపేయడం, తద్వారా ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఏ స్థాయి తీసుకున్నా, రాజకీయ స్థాయి తీసుకున్నా, అధికార స్థాయి తీసుకున్నా, ఏ స్థాయి తీసుకున్నా నిర్ణయానికి మీరు రావాలి. ఇది మంచిదంటే ప్రోత్సహించాలి, పని చేయాలి. ఇది చెడ్డదంటే జీవితం నుంచి తీసేయాలి. మాకు మంచి చెడ్డలతో నిమిత్తం లేదు. ఎవరో ఏదో చెప్తే మేము చేస్తా కూర్చుంటామంటే మన స్వతంత్రానికి మనం అర్థం ఇచ్చిన వాడు కాము. మన స్వతంత్రానికి అర్థం ఇచ్చేటట్లు మనం అందరం కలిసి పనిచేయాలి. వీఆర్ సెకండ్ టు నన్ ఇన్ ద వరల్డ్. లాస్ట్ గవర్నమెంట్ లో చాలా ఇబ్బంది పడ్డారు. ఒక విధంగా మీ ఫస్ట్ తరఫున కానీ లేదంటే మీ వ్యక్తిగతంగా కానీ, అలాగే ఈ మోతిమాలను పట్టడం కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సో ఆ ఫీలింగ్ మీరు ఎట్లా కన్వర్ట్ చేస్తారు? ఎట్లా మీరు? నేను ఇబ్బంది పడడం, నేను ఒక మనిషి, భారతీయ పౌరుడు. నా ఇబ్బంది సైకలాజికల్గా ఉంది. కానీ ఎవరికి నష్టం? మన పిల్లలకి నష్టం. అది మర్చిపోకూడదు. మాకు ఆ వ్యక్తితోనే బాధ ఉంటుంది, ఉండక మాందు. కానీ బాధ ఉందని ఇంకొని బాధ వేయడం మా అభిమతం కాదా? ఇప్పుడు మా ఇంటికి ఎన్నిసార్లు తాడు వేసి కట్టారు? మేము బయట ఉన్నాం కనుక మీ ఇంటికి తాడు వేసి కట్టాలా? నేను అదే అనుకుంటా. విజ్ఞత, ఆలోచించే శక్తి దేవుడు మనకు అందరికి ఇచ్చారు. నా విజ్ఞప్తి ఏంటి? ఆ ఆలోచించే శక్తిని అందరు వినియోగించుకోండి. ముందు వెళ్తే మా కుటుంబం ఏదో వారు అనుకునేది తోచింది వారు చేశారు. మంచి అనుకుంటే చెయ్యండి, మంచి కాకపోతే నిర్మోహమాటంగా చెప్పండి ఇది మంచిది కాదు. చూడు, మాన్సాస్ ఏం చేస్తుంది? విద్యా స్థలాల కోసం, విద్యం కోసం చేసిన ట్రస్ట్. ఇప్పుడు అన్నీ మేమే చెయ్యాలి అంటే అది రాంగ్. ఇప్పుడు సింపుల్గా చెప్తాను. మా విజయనగరంలో గవర్నమెంట్ అప్పుడు ఓ పాలిటెక్నిక్కి తలపడ్డారు. ట్రస్ట్ తరఫున ఏం చేస్తాము? వారికి భూమి ఇచ్చాం. పుణ్యగిరిలో భూమి ఇచ్చాం కాలేజ్కి. అయితే కాలేజ్ పేరులో ఆస్తులు తీసేయడం కాదు, సద్వినియోగం చేయాలి. సద్వినియోగం చేస్తే మేము ఎందుకు ప్రోత్సహించము? లేకపోతే గత ప్రభుత్వం అలాగుంటుంది, ఆస్తులు మావి, అప్పులు మీవి, మేము ఏం చేస్తాం ఆస్తులతో మీరు అడగకూడదట. ఇదే కదా చెప్పారు.
తాకట్ల గురించి ఎందుకు, అసలు మేము బుర్ర తాకట్టు పెట్టిన తర్వాత ఇక ఏముందని ఆ? మనం అందుకోసం క్రిటిసిజం వద్దు. మనం దాని నుంచి మేమేమంటాము, ఆడేదో ఆడు చేస్తాడు బాగానే ఉంది, ఆడు చేస్తాడు, ఆడి విజ్ఞత ఉదయ్ అవన్నీ మనం ఇప్పుడు తీసుకుని మన బుర్ర పాటు చేయడం కాదు కదా. మనం ముందు వెళ్దాం. ఎందుకు ఇవన్నీ ఇక్కడే ఈ ట్రస్ట్లోనే నన్ను డిస్మిస్ చేసిన రోజులు ఉన్నాయి. ట్రస్ట్ డబ్బుతో ఏం చేశారు, చెట్లు గోడ పైన నాటారు. చెట్లు నాటడం మంచిది. గోడ పైన మీ ఇంటికి పోయిన చెట్టు నాటండి, మీ చూడండి ఏమవుతుంది. ఆ? ఇప్పుడు జనానికి శ్మశానాలు కావాలి, స్కూల్ కావాలి. ఇప్పుడు శ్మశానంలో స్కూల్, స్కూల్లో శ్మశానం చేస్తే ఏమొస్తుంది? అది అభివృద్ధి అంటారా? కాదంటారా? అయ్యా దేవుడు మన అందరికీ విజ్ఞత ఇచ్చారు. మేము ఆ విజ్ఞతనే పాటించము అని మనం గట్టి పట్టి కూర్చుంటే మా 5 సంవత్సరాలు అదే భరించాం. ఇంకా భరించే ఓపిక లేదు, శక్తి లేదు, రెండు లేదు. అయితే ప్రజలు ఇష్టం. నా అభిప్రాయం ఏంటంటే మీ ధర్మాన్ని మీరు కాపాడండి. మా ధర్మం ఏంటో మేము మా ఇంకోని కనుక్కుని వచ్చేస్తామంటే అయ్యేది కాదు. మోదీ మంత్రులు ఆంధ్రప్రదేశ్ విజయనగరం రత్నాగిరి చేశారు, పెద్దవాళ్ళందరికీ తీర్పులు చెప్పారు. రోజాడ ఆయకట్టుల సాంస్కృతిక వారసత్వం కొనసాగించారు. ఈ వారసత్వ పరంపరను ప్రస్తుత తరం మీ తర్వాత తరం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చేసుకోవచ్చు? అది వారి విజ్ఞత. అదే అంటున్నాను, ఎల్లకాలం మీరు బ్రతుకుండరు, తరాలు మారుతూ ఉంటాయి. కానీ మన పిల్లలు ఉండాలా, మన దేశం ఉండాలా, మన భవిష్యత్తు ఉండాలా. మమ్మల్ని చరిత్ర మర్చిపోయిన తర్వాత ఇంకా ఆనందంగా బ్రతుకుండాలా. దానికోసం ప్రయత్నించాం. మన గురువులు ఉన్నారు, కష్టపడుతున్నారు, వారిని గౌరవించుతాం. గురువుల్ని గౌరవించకుండా ఉన్న మనిషి ఒకరు ఉన్నారు. నా పైన ఇంకో కేసు ఈరోజు వరకు ఉంది. జీతాలు ఇవ్వమంటే రాతపూర్వకంగా చెప్పారు. అయితే ఎవరా కేసు పెట్టారు? ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేసు పెట్టారు. చట్టంలో ఏముంది? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ చైర్మన్ దగ్గర తీసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు అలాంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చాడు అనుకో, ఆ రాజ్యాంగానికి వర్క్ చేస్తున్నాడా, చట్టానికి వర్క్ చేస్తున్నారా, గవర్నర్ నోటిఫికేషన్స్కి వర్క్ చేస్తున్నారా, లేకపోతే ఇంకోని కనుక్కొని మా బుర్ర ఎలా పని చేయాలని కనుక్కొని చేస్తున్నాడా? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అది మనకి ఎవరికి మంచిది కాదు, మన స్వతంత్రానికి మంచిది కాదు. మంచి పేరు తీసుకొస్తే అందరికీ మంచి పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. మన చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకుని ఈరోజు భావితరాల కోసం కష్టపడాలి. మేము గొప్పవాడు, మా చరిత్ర బాగుందని మనం అందరం నేను గొప్పవాడిని బోర్డు తగిలించి తిరగండి, ఎవరు నవ్వుతారు కదా. అలాగొద్దు, మంచి పని చేయండి, ముందు వెళ్దాం. మా అదృష్టం వ్యక్తితరంగా వన్ ఆఫ్ ద మోస్ట్ లిటరేట్ స్టేట్స్కి నేను గవర్నర్గా నియమించాను. ఇప్పుడు
ప్రపంచం ఎవరి కోసం ఆగటం లేదు. ఇప్పుడు మోస్ట్ ఇల్లిటరేట్ స్టేట్ ఏమైపోయింది దేశంలో? ఎవరి ఘనకీర్తి? ఆ తప్పుల నుంచి మనం నేర్చుకుని ముందు వెళ్ళిపోవడం. వాడిని తిడతా పోతే ఏం సాధించుతారు? అందుకోసం నేను అంటాను, తిట్టడం అనవసరం, ఆ తప్పుల నుంచి నేర్చుకోవడం కావాలి. ఓకే, మీ ఇష్టం అన్నారు, నన్ను జైల్లో తోసేస్తారన్నారు. నేను చెప్పాను, నాకు ఇల్లులే వేరేగా లేవు, నా అడ్రస్ ఇక్కడే ఉంది, నేను ఏ ఊరు పారిపోలేను, జైల్లో తోస్తే చేస్తారు, నేను జైల్లో ఉంటాను, లీగల్ ఇది కలెక్ట్ చేసి ఉంచుతున్నాను. ఎందుకు కలెక్ట్ చేస్తూ ఉంచానని ఎవరిని కించపరచడానికి కాదు. అట్లీస్ట్ తర్వాత ఎవరైనా కర్మం చాలక ఒక సైకోని ఎవరైనా తెచ్చారనుకో, ఆడు మళ్ళీ జైల్లో పెడతారంటే 53 రోజుల తర్వాత బయటైనా రావచ్చు, లేకపోతే అక్కడైనా సావాలి. అందుకోసం కలెక్ట్ చేస్తూ ఉన్నాను. మా అయ్యోళ్ళు కొందరు భయపడిపోతున్నారు, మీ కడుపు నేను తన్నను. నా అభిమతం కారాదు అది. మీరు దయచేసి చట్టాలని పాటించండి, చట్టాల ప్రకారంగానే వెళ్దాం, రాజ్యాంగం ప్రకారంగానే వెళ్దాం. మీ గౌరవాన్ని మీరు కాపాడండి, నేను నా గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తాను. సమాజంలో మన అందరూ కలిసి మన గౌరవాన్ని కాపాడితే మనం ప్రపంచంలో ఇంకా ఏ పీపుల్ కంటే తక్కువ ఉండక్కర్లే, అందరికంటే ముందని వెళ్ళిపోతాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.